స్వర్ణమాల పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. ఫస్ట్ మాది కృష్ణా జిల్లా అండి, పోలవరం. మా పుట్టిల్లేమో ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి దగ్గర, ఎంసూరు మల్లపాడు దగ్గర, కొత్తూరు దోళ్ళ కొత్తూరు అండి. ఫస్ట్ నేను 10 సంవత్సరాలు అసలు గురువు గారు మంత్రోపదేశాలు తీసుకొని, అచల మంత్రాలు తీసుకొని ఇట్లాగా ఒక 6 సంవత్సరాలు ఉన్నామండి. అక్కడి నుంచి సగం ఒక 50% వరకు ఈ శాకాహారంలో లేవు. వెంకన్న బాబు భక్తులు బాగా ఫస్ట్. అక్కడి నుంచి మంత్రోపదేశాలు, అచల మంత్రాలు వీటిల్లోనే ఉన్నాం మేము. అక్కడి నుంచి ఇక మా తర్వాత నాకు బాగా ఫస్ట్ ఎలర్జీ, తుమ్ములు, డిస్క్ ప్రాబ్లం, కాళ్ళు నొప్పులు, హై బీపీ బాగా ఎక్కువ. నాటు మందులు, ఆయుర్వేదం, ఇంగ్లీష్ మందులు ఇవన్నీ చాలా చాలా వాడా. ఇంకా ఏంటంటే పూర్తిగా అనారోగ్యం. ఇంకా దాని గురించి మా పాపకి చదువు కూడా ఆవిడ జాబ్ వెంపటే వెళ్ళకుండా నా వల్ల ప్రాబ్లం అయ్యి ఇప్పుడు మళ్ళీ లైన్లోకి రావాల్సి వచ్చిన పరిస్థితి. నన్ను చూసుకుంటా 6 సంవత్సరాలు అట్లా గురువుగారి మార్గంగా అక్కడ మంత్రోపదేశాలు ఉండగా ఈ పిఎంసి అనేది ఇట్లా ఫోన్ ద్వారానే కనెక్ట్ అయ్యింది. శ్వాస మీద ధ్యాస అనే పాయింట్ ఏంటని మంత్రోపదేశాలు మామూలుగా పంచాక్షరి, అష్టాక్షరి, అచల మంత్రాలు వీటిల్లో ఉన్న శ్వాస మీద ధ్యాస ఏంటనే పాయింట్ నాకు కనెక్ట్ అయింది. ఇది తెలుసుకుందామని సత్తుపల్లి ఈ గూగుల్లో కొడితే ఖమ్మం వెంకటేశ్వరరావు గారి నెంబర్ దొరికింది. వారు ఫోన్ చేస్తే మీకు దగ్గరలో సత్తుపల్లిలో సుస్మిత మేడం పిరమిడ్ ఉందమ్మా, అక్కడికి వెళ్ళి అడ్రస్ చెప్తాను, వెళ్ళి కలుసుకుని అంటే సరే సత్తుపల్లి వెళ్ళాం మా పాప నేను. వెళ్తే ఆ మేడం వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని తీసుకెళ్ళారు. పిరమిడ్ దగ్గర మెరకాబా పిరమిడ్ ఉంది సత్తుపల్లి, అక్కడికే తీసుకెళ్ళి ఏంటి అమ్మా ఎట్లా వచ్చారు ఏంటంటే ఇట్లా పిఎంసి ద్వారానే ఇట్లా ఫోన్లో చూసి వచ్చామమ్మా అని చెప్పి ఇట్లాగే చెప్పాను. మరి ఏం తెలుసుకుంటున్నారు ఏంటంటే శ్వాస మీద ధ్యాస సర్వరోగ నివారణ అంటున్నారు, ధ్యానం సర్వ సమస్యల పరిష్కారం అంటున్నారు. ఇదేంటో నాకు ఈ రెండిటి గురించి తెలుసుకోవాలని వచ్చాను మేడం. నేను ఇట్లా ధ్యానంలోనే ఉన్నాం కానీ జపం వీటిలోనే ఉన్నామని చెప్పాను. ఆ మేడం సరే ఉన్న పరిస్థితి కూడా ఇట్లా ఎలర్జీ, తుమ్ములని ఇవన్నీ చెప్పాను ఆవిడకి. సరే మేడం బాగుందని స్టాండ్ పిరమిడ్ ఇట్లాగే కుర్చీ వేసుకొని కూర్చుంటాం కదా, మామూలుగా పిరమిడే స్టాండ్ పిరమిడ్ ఇచ్చారు. ఇచ్చి దీంట్లో ఒక 41 రోజుకు 3 గంటలు చేసుకోండి మేడం, కంట్రోల్కి వచ్చేస్తుంది అని చెప్పారు. చాలా వరకు మీకే అర్థమవుతుంది అని చెప్పారు. అంత క్రితం మేము శాకాహారం కాదు, ఈ మంత్రోపదేశాలు ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి ఎప్పుడైతే వెళ్ళి ఆ మేడం కలుసుకొని వచ్చి ఈ ధ్యానం మొదలుపెట్టామో ఈ 41 రోజులు అసలు మాకు పూర్తిగా అక్కడి నుంచి శాకాహారిగా చేయగా ఇంకా దాని మీద ఏమీ లేదు, నాన్ వెజ్ ఏమీ లేదు అసలు. మా అంతటా మాకే మార్పు వచ్చేసింది. వచ్చింది 41 రోజుకి ఎలర్జీ, తుమ్మితే మట్టుకు 50 తుమ్ములు పైగానే వస్తాయి. 2 తుళ్ళు కూడా తడిసిపోయి ఆ రోజున ఒళ్ళంతా జ్వరం తగిలి నొప్పులు ఇవన్నీ విపరీతంగా ఇంకా జ్వరం తగినట్టే ఉండిపోయేది. 41 రోజు చేశాక నాకు బాగా రిజల్ట్ చూపించింది. ఆ పిరమిడ్లో రోజుకు 3 గంటలు చేశాక ఎలర్జీ, తుమ్ములకు మొత్తం కంట్రోల్కి వచ్చినాయి. అప్పుడు మేడంకి ఫోన్ చేశాను ఇట్లా, అమ్మ మీరు చెప్పింది చాలా బాగుంది, నాకు ఇట్లా తగ్గిపోయినాయి అంటే మంచి పని చేశారు మేడం అని చెప్పాను. అట్టే కంటిన్యూ చేయండి, రోజుకు మీకు ఆరోగ్యం మొత్తం కంట్రోల్కి వస్తుంది అని చెప్పారు. బొర్లు కూడా బాగా విపరీతం మందులు వాడి బాగా ఈ హై బీపీ అని చెప్పాను. అట్లా కంట్రోల్గా చేసుకుంటూ వస్తే ఇంకా నేను వచ్చి దీంట్లో శ్వాస మీద ధ్యాస ధ్యానంలోకి వచ్చి 4 సంవత్సరాలు. అక్కడి నుంచి ఇది 3వ సంవత్సరం. మా నాన్నగారికి, మా అమ్మగారికి, నాకు కూడా బాగా కరోనా చూపించింది. కరోనా టైంలో నేను మందులు వాడుకుంటా ఉండి వాళ్ళకి ఇవన్నీ చూసుకుంటూనే ఉన్నాను. నాకే ఎక్కువ చూపించాక ఇట్లాగే ఇక మా ఇంట్లో మా సారు, మా పాప, మా బాబు, మా అమ్మగారు వాళ్ళు బింబీలు ఎత్తిపోయి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాలి ఇంకా అని మొత్తం సర్దేసుకుని లైన్ చేశారు. అప్పుడు మళ్ళీ ఈ మేడంకే ఫోన్ చేశాను. ఆవిడ గవర్నమెంట్ డాక్టర్ గారి భార్య. ఫస్ట్ ఈ శ్వాస మీద ధ్యానం చెప్పిన ఆవిడ సత్తుపల్లి సుస్మిత మేడం. ఇట్లా అమ్మ మీ సారు ఇట్లా డాక్టర్ గారు కదా, కొంచెం మంచి డాక్టర్ ఎక్కడ ఉన్నారో చెప్పండి, కొంచెం ఇన్ఫర్మేషను ఇట్లా నేను ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఒక లైన్కి వచ్చేసారు అని చెప్పి ఫోన్ చేశాను. మీరు ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళొద్దు మేడం, మీకు పిరమిడ్ ఉంది కదా, ఇచ్చాను కదా, దాంట్లోనే కూర్చొని నైట్ కూడా ధ్యానం చేసుకొని దాంట్లోనే పడుకోండి అని చెప్పారు. ఆవిడ చెప్పాక ఇక మేము ప్రయాణం మొత్తం సర్దిని కూడా పక్కన పెట్టేసి ఇక నేను రానని చెప్పి ఏదన్నామని విశ్వానికి దండం పెట్టుకొని బ్రతికే
భూమి మీద ఉండాలని ఏదన్నా నా వల్ల ఉపయోగం ఉంటే బతికించు నాయన గురుదేవ, లేదనుకుంటే తీసుకెళ్ళిపోండి. ఇంకేమి ఎవరికెవరని ఒక పాయింట్ పెట్టుకొని ఆవిడ చెప్పినట్టుగానే ధ్యానం చేసుకుంటున్నా. ఆ రేత్రి కూర్చున్నా. కూర్చుంటే ఇంక నాకు శ్వాస ఎక్కడ ఉండేది. నేను మామూలుగా అట్లా ఉండేదాన్ని. తెల్లారి ఇంకా ఆ రేత్రి నైట్ చేసి దాంట్లోనే పడుకుంటే తెల్లారి బాగా బాడీ మొత్తం గూడా ఒక పచ్చి పుండులాగా అయిపోయిందనమాట. లెగలేని పరిస్థితికొచ్చి ఇంక అయిపోయింది ఇవాళతో నా పని అయిపోయింది. సరే కానీ ఇట్లాగే దండం పెట్టుకొని మామూలుగా ఇట్లా బలవంతంగా లేసి కూర్చొని అట్లా ధ్యానం చేసుకుందామని అట్లా కూర్చున్నా అంతే. గంట, 2 గంటలు, 3 గంటల వరకు బాగా నాకు ధ్యానం కనెక్ట్ అయ్యి శక్తి బాగా పరిపూర్ణంగా నాలోకొచ్చేసింది. మన తేనెటీగలు కుడితే ఎట్లా ఉంటదో అట్లా మొత్తం ఇంజెక్షన్ చేసి లాగేసినట్టుగా హీలింగ్ అయిపోయింది బాడీ మొత్తం. ఎట్లా అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక బకెట్ నీళ్ళలో ఇది ఉంటది కదా దూది, ఏస్తే ఎట్లా పిండితే ఎట్లా అవుతుందో అట్లా అయిపోయింది నా శరీరం మొత్తం. మొత్తం అక్కడి నుంచి లైన్‌లోకి వచ్చేసింది బాడీ. బావుంది అని అప్పుడు అనుకున్న గురువుగారికి మాట ఇచ్చుకున్నా నేను మట్టుకు మంచిగా తగ్గి బతికితే మట్టుకు పిరమిడ్ అనేది కట్టుకుంటాను నాయన, దీని గురించి అందరికీ చెప్పుకుంటానని చెప్పి మాటిచ్చుకున్నా విశ్వానికి, ఆయన గురువుగారికి. అదే ప్రకారంగా సరే మంచిగానే తగ్గింది. మా నాన్నగారు కాలం చేశారు దాంతోనే అయిపోయింది. పిరమిడ్ కట్టాలని విశ్వానికి కనెక్ట్ చేసుకొని మామూలుగా చిన్న పిరమిడ్, మాకు పెద్ద పెద్ద పిరమిడ్ కట్టే అంత శక్తి లేదు. ఒక 10,000 ఇట్లాగే ఇల్లందు క్లాసులకని వెళ్ళాం. వెళ్తే అక్కడ అనుకున్నాను మనసులో ఇదైతే సంకల్పం ఉంది కాబట్టి ఆ పిరమిడ్లు కట్టే అతనే ఒక ఆయనంతటికైనా ఒక మేడం ద్వారా కనెక్ట్ అయ్యారు. మేడం మీరు పిరమిడ్ అంటున్నారుగా 10,000 ఇది ఇతను పిరమిడ్లు తయారు చేస్తారని పరిచయం చేశారు. సరే ఆయనేమో రాజన్న అని వచ్చి మొత్తం చెప్తే సబ్జెక్టు 10,000 పెట్టి మెటీరియల్ తెచ్చారు. 10,000 పెట్టి తెచ్చాక ఇది 50,000 అవుద్దన్నారు. అదేంటి నాకు ఏం అర్థం కాకుండా క్లారిటీ లేకుండా చెప్పారు. ఇంత మన వల్ల కాదు అని చెప్పుకున్నాము. సరే ఇదే 10,000తో అట్లా పూర్తి చేసి ఆయన పని ఆయన చూసుకున్నారు. తర్వాత రామారావు గారని సుస్మిత మేడానికి పరిచయం, ఆయన ఇంజనీర్ ప్లాన్ మొత్తం మెరకాబా పిరమిడు. సరే ఇది ఎందుకు అయిందో, ఎందుకు మొదలుపెట్టాం, గురువుగారి సంకల్పం అయింది కాబట్టి ఇది ఆగదు అని పాయింట్ పెట్టుకుని మా పాప పెళ్ళికని కొంత డబ్బులు జాగ్రత్త చేసుకుని దాంట్లో 1,00,000 తీసుకుని ఇతడేమో 50,000 అన్నది కూడా ₹1,00,000 అవుద్దని చెప్పాడు. ఇంకా అప్పుడు ఏం చేయాలి, ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇప్పుడు వ్యతిరేకమైంది. డబ్బుల విషయం కదా, మా పరిస్థితి కూడా అంత ఓపిక లేదని వాళ్ళ ఆలోచన. సరే అని అతను ఏమని సలహా ఇచ్చాడంటే, మేడం ఇంక మీరు దేనికి టెన్షన్ పడబాకండి, గురువుగారి మీద భారం వేసి ఇట్లా ధ్యాన మహాచక్రాలు జరుగుతున్నాయి ఆ సంవత్సరం, మీరు అక్కడికి వెళ్ళండి, ఎంతో కొంత కనెక్ట్ అవుద్దని చెప్పారు. సరే ఇట్లాగే వెళ్ళి ఇట్లా జోలి కూడా పట్టుకున్నాం మా పాప నేను. అందరినీ గురువుగారు కానుక తీసుకున్నాం. 1,00,000 పైగా వచ్చినాయి. నేను ఒక 1,50,000 వేసుకొని 2,50,000 అయినాయి. రామారావు గారితో ఇంజనీర్ ప్లాన్ గారు మెరకాబా పిరమిడ్ ఒక రూమ్ అంతా మొత్తం కట్టించుకునే ఏర్పాటు గురువుగారి నిర్ణయంతో జరిగింది అక్కడ. మొత్తం మా రాజుగారు మా బాబు ఆయన భక్తిలో కాసేపు కూర్చుంటారు, భక్తిగా ఉన్నారు. మా పాప నేను దీని గురించి పూర్తిగా దీంట్లోకి వచ్చేసాం. మా అమ్మగారు వాళ్ళు భక్తిగా ఉన్నారు, కాసేపు వింటారు అంతే. ఏంటంటే నా సంకల్పం అందరికీ చెప్పాలి, ఈ గొప్పతనం తెలియజేయాలి అనే పాయింట్తో కొంచెం బాధ్యతలు ఉన్నాయి కదా, మా పాప కోసం ఇక్కడికి వచ్చానండి ప్రస్తుతానికి. ఈ ధ్యానంలో మా కుటుంబ పరిస్థితులు చాలా మెరుగులోకి వచ్చినాయి. ఈ శాకాహారంలోకి వచ్చాక గుణాలు మారినాయి. అదివరకు ఒక రకంగా ప్రతి ఒక్కటి తప్పుగా ఎవరన్నా ఏదన్నా అన్నా పట్టుదల, పంతాలు, ఈర్ష్య, ద్వేషాలు ఎంత మంచిగా ఉందామన్నా ఏదో ఒక విషయంలో కూడా పట్టుదలగా ఏదో అన్నీ అనీజీగా ఉండేది మైండ్ సెట్ మొత్తం కూడా. దీంట్లోకి వచ్చి ప్యూరిటీ అనేది ఏంటి, ధర్మం అనేది ఏంటి, శాకాహారంలోకి వచ్చాక మంచిగా ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాల మార్గం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, అసత్యం ఏంటి, ఇవన్నీ సబ్జెక్ట్ అనేది రోజు రోజుకు మాకు కనెక్ట్ అవుతా వచ్చింది. దీనివల్ల మాకు ఆత్మస్థైర్యం ఒకటి, పరిస్థితుల ప్రభావం ఎట్లా ఉన్నా సరే బాగా ముందు ఆత్మస్థైర్యం ఒకటి, ఒక నమ్మకం, విశ్వాసం గురువుగారి మీద మాకు ఏర్పడింది. ధ్యానం అనేది చాలా గొప్పతనం అని మాకు పరిపూర్ణంగా అర్థమైంది. ఎన్ని కోట్లున్నా కానీ ఒకటే ధ్యానం ఒకటి ఉంటే చాలు. దాన్ని బాహ్యంగా అంతరంగా కూడా మనం ముందుకెళ్ళడానికి ఇది మంచి సబ్జెక్ట్ ధ్యానం. అది పత్రిజీ గారు ఎంతమంది గురువుగారులు ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ధ్యానాల గురించి చెప్పినా
శాకాహారం కాడికి వచ్చేసరికి పత్రిజీ గురువుగారు దాన్ని ఖండించారనమాట. శాకాహారమే మంచిదని పాయింట్ ఈ గురువుగారు తీసుకొచ్చిన పాయింటే బాగా కనెక్ట్ అయింది. ఇంక దీంట్లోనే ఉంటుంది అంతే. శాకాహారంలోకి వస్తేనే మొత్తం అర్థమవుతుంది. ఎంత పూజలు చేసి ఎన్నో పూజలు చేసాం. ఎన్ని పూజలు చేసినా ఏదో ఒక దుఃఖం, కోపం, దుఃఖం, రోగాలు అన్నీ ఉండేవి. ఎన్ని పూజలు చేసినా ఏంటి పరిస్థితి అని, కుటుంబ పరిస్థితి అని, ఏదైనా ఇన్ని రకాల నాకెందుకు జరుగుతున్నాయి, ఇన్ని పూజలు చేస్తాను, నాకెందుకు ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ అనారోగ్యాలని ఒక పాయింట్ నేనేదో గొప్పగా చేసినట్టుగా అనిపించేది. కానీ ఇది పూర్వజన్మ సుకృతం వల్ల, కర్మఫలం వల్ల వస్తాయి అనే పాయింట్ ఈ ధ్యానంలోకి వచ్చాక నాకు తెలిసింది. గురువుగారి మార్గానికి వచ్చాక, పత్రిజీ గురుగారి మార్గానికి వచ్చాక పూర్వజన్మ సుకృతం వల్ల కర్మఫలాలని మనకు తెచ్చుకునేది ఒక సబ్జెక్ట్ అర్థమవుతుంది కదా. ఇంక మనం చేసుకున్నది మనదే, మంచి అయినా చెడైనా. ఇంక దీని గురించి అర్థమైపోయింది కదా గురువుగారు చెప్పినట్లు. ఏదైనా అర్థం అవ్వాలన్నా శాకాహారంలోకి వస్తేనే అర్థం అవుతుంది ఈ సబ్జెక్టు. అది రాకపోతే ఎంత విన్నా ఏది చేసినా కానీ 100%లో 50% కూడా అర్థం కాదు. శాకాహారం తీసుకుంటేనే మొత్తం అర్థం అవుతుంది సబ్జెక్ట్. ధ్యానం, జ్ఞానం, జ్ఞానం ఇంక రెండే. అది పాయింట్ చాలా బాగుంది. ధ్యానంలోకి వచ్చాక ఏదన్నా అనుకున్నా కానీ ఏదో ఒక టైంలో మాకు కనెక్ట్ అవుతుంది మొత్తం. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు మా మీద నమ్మకం, మా మీదే అవ్వరు. ఇప్పుడు మొత్తం గురువుగారి మీద వేసి, ధ్యానం మీద వేసేసి పాయింట్ నిమిత్తం మాత్రలాగా తామరాకపోయిన నీటి బిందువులాగానే మా ఒక్క ధర్మమైన పని అని ఆయన మీద వేసి మా వంతు ధర్మాన్ని మేము చేస్తున్నాం. అట్లా కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కటి. ఇంకా మా పాప కోచింగ్ కానీ వచ్చి అసలు హైదరాబాద్లో ఎక్కడో ఉండాల్సిందే. ఇక్కడ ఆయన అంటారు కదా గురువుగారు, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరాలని. ఇక్కడికి వచ్చి అసలు ఏమీ తెలియని ఎస్ఆర్ నగర్లో నాగేంద్ర సార్ గురువుగారి రూపంలో మాకు ఇక్కడ కనెక్ట్ అయ్యారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నాగేంద్ర సార్ని ఫస్టే అనుకున్నా. గురువుగారి తర్వాత ఆయన గురువుగారు, ఆయన ధర్మమైన హృదయం నాగేంద్ర గారు. ఇది రెండోసారి రావటం. నాకు వచ్చాక వాతావరణం ఇవన్నీ కూడా ధ్యానం గురించి కూడా ఇక్కడ మొత్తం కూడా అర్థమైన సబ్జెక్ట్ అంటే ఇక్కడ ధర్మం, సత్యం ఉందని సంగతి అర్థమైంది. ఇంక వారం 10 రోజులు అవుతుంది మేము వచ్చి. ధ్యానంలో కూడా చాలా మాకు అద్భుతంగా కుదురుతుంది ఇక్కడ. ధర్మం అంటే ఇక్కడ ధర్మం ఉంది, ధ్యానం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. అట్లా పిఎంసి ప్రేక్షకులకి ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.